వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రై అండి. నాన్ వెజ్ తినాలనుకుని టైం తక్కువ ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇందులో మనం వాటర్ అది యాడ్ చేయం కదండి, అందుకు ఆనియన్స్ ఇప్పుడే ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి మనకి. చూసారు కదా, ఇలా పైన లిడ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. వీటిని పైన లిడ్ పెట్టేసి చక్కగా మగ్గిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని యాడ్ చేసేసుకుందాము. నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టు ఆనియన్స్ అవి తీసుకున్నాను. ఇందులో ఆనియన్స్ కొంచెం తక్కువైనా ఎక్కువైనా ఏం కాదు. బాగా ఎక్కువైతే టేస్ట్లో కొంచెం అంత బాగుండదు. చూసారు కదా, ఎగ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలాగా అడుగును పట్టుకోకుండా చక్కగా అంతా మిక్స్ చేసుకుని కలుపుకోండి. చూసారు కదా, ఇదే విధంగా బాగా కలుపుతూ ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎప్పటి వరకు కలపాలంటే ఇలాగ పొడి పొడిలాడుతూ అయిపోతుందండి. అలాగా అంతవరకు కూడా దీన్ని కలుపుతూ ఫ్లేమ్ హైలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ అయిపోతుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. నేను మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.